హాయ్ అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం కేజీ దాకా వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలోకి వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఈ వంకాయలన్నీ కూడా సాఫ్ట్గా పగ్గేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, కొబ్బరి ముక్కలు, ధనియాలు, నువ్వులు, జీడిపప్పు పొలుకులు, అలాగే పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసేసుకున్నాక ఇందాక వంకాయలు వేయించుకున్నాం కదా, అదే బాండీలో ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత పసుపు, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే వంకాయలను కూడా వేసేసుకొని ఒక 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. దీనంతా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి.